సాబ్ సర్పంచ్ సాబ్ జిందాబాద్ సర్పంచ్ సాబ్. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే చేసి గెలిపిస్తే ఇల్లుని బిల్డింగ్ చేసేసాను. నాకు ఓటు వేసినందుకు నీకోసం 10 లక్షలు పెట్టిస్తాను. ఓటు వేసి గెలిపిస్తే పక్కా అది ఓటు వేసి. ఇట్లా తెలంగాణలో ఎట్లుంటారు సార్? ఇట్లా ఏమంటారు, ఒక 200 నుంచి 90 ఇచ్చిన అనుకో నీ ఓటు మాకు ఏమంటే నీకేమైనా సమస్యలు ఉన్నాయా? చాలా ఉన్నాయి సమస్య. చెప్పు. ట్యాంక్ కట్టాలి. ఏ ట్యాంక్ కట్టిస్తా? మోరీ 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 ఈడ ఒక మోరీ ఆడ ట్యాంక్ ఆ కాలనీలో ఒక. यही नहीं अभी और सुनिए. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బ్యాచిలర్స్ బాయ్స్ 01. గైస్ మీకైతే ఇంతకుముందు కంటెంట్ ఏంటో ఇప్పుడు మర్చిపోయినా. ఇప్పుడు కంటెంట్ మాత్రం బన్నీ అయితే సర్పంచ్ అవుతుండు. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. ఉప సర్పంచ్ ఇట్రారా, చూసిరా ఉప సర్పంచ్ అయితే వచ్చేసిండు. మన ఎలక్షన్లు అయితే స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీడియో, స్కిప్ అయితే చేయకండి. పోండి సరే. నమస్తే నమస్తే నమస్తే. నమస్తే. ఓటు వేసినాను గెలిపిస్తాను అనుకో, ఈ ఊరికి సర్పంచ్ అవుతున్నా నేను. అరే అరే నిజమాక నువ్వు ఓటు వేసినాను పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. గెలిపి ఊరిని కలిగి డెవలప్ చేసేస్తా. నీకు నా పొలంలోకి వెళ్ళి నీకు ఒక అద్దా ఎకరానా నాకు ఎకరానా ఇస్తా. నువ్వైతే ఓటు వేసినాను గెలిపాక ఈసారి పైసలు పైసలు ఏడు ఇస్తా. ఓటు వేసి నన్ను గెలిపిస్తే చూడు. అదమ్మా నమస్తే. నమస్తే. ఓటు వేసి గెలిపిస్తే ఇస్తా నీకు. నాకు ఓటు వేసి నువ్వు నన్ను గెలిపి. ఇది కావాలంటే ఇది ఇస్తా, అది కావాలంటే కావాలంటే ఇది ఇస్తా. నువ్వు ఓటేసి గెలిపిస్తే ఇస్తారు కానీ ఇంత దొంగతనం ఏనికి కావు ఇవి. అదమ్మా ఇట్రా నువ్వు ఇట్రా ఇట్రా ఆగో. నాకైతే ఓటేసి గెలిపిస్తున్నావు కదా, ఓటేసి గెలిపియాలి నాకు. ఓటేసి గెలిపి నాకు గెలిపిస్తావు కదా. గెలిపిస్తే నీకు ఒక ఎకరా ఇస్తా, నీకు ఎకరా బండి ఇస్తా, నీకు బండి ఇల్లుని కూడా హైలైట్ చేసేస్తా. చాలా బాగా అనిపిస్తుంది ఇల్లు చూస్తే. నువ్వు ఓటేసి గెలిపిస్తే ఇల్లుని బిల్డింగ్ చేసేస్తాను నీకు. నాకు ఓటేసి నన్ను గెలిపిస్తాను అనుకో, ఇల్లుని ఇట్లా ఏమంటారు అద్దాల ఇల్లు అద్దాల బిల్డింగ్ చేస్తా. ఫేమస్ ఏమంటారు నాకు ఓటేసి గెలిపి అంతే. నువ్వు ఇస్తావుగా? ఇప్పుడు కొంతమంది పడగానే ఇప్పుడు అందట్లేదు చూసి అనుకున్నా మంచిది కదా.
500 అయితే ఇస్తా. నైట్ ఇస్తాను నైట్ ఇస్తాను నైట్ నువ్వు ఓటేజ్ గెలిపి 90 కాటన్ తెప్పిస్తా నీకు. పెళ్లి पूरा कतर के खा लिया रे. नमस्ते. सरपंच साहब जिंदाबाद 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 सरपंच साहब सरपंच साहब सरपंच साहब आगा 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 నమస్కారం నమస్తే అక్క నమస్తే గుర్తొచ్చా నేను ఈ ఊరికి ఇప్పుడు సర్పంచ్ అయితే కాబోతున్నా నాకైతే ఓటేసి గెలిపారు మీ పెళ్లి చుట్టారు అందరికి ఓటేసి గెలిపిస్తే ఒక నాదా పాము గుర్తు ఓటేసి గెలిపిస్తే ఒక నాదా పాము గుర్తు నమస్తే నమస్తే నేను ఎవరికి సర్పంచ్ అవుతున్నా బిడ్డ నిమిషం మన భయ్య నడు అడుగురా భయ్ నమస్తే నాకు ఓటేసి గెలిపియో నేను ఊరికి సర్పంచ్ అవుతున్నా మన కాలనీకి ఓటేసి గెలిపిస్తే ఏమంటారు ఎకరానా అది ఎకరానా భూమి ఇచ్చిన ఓటేసి నన్ను గెలిపియాలి మీ ఇంట్లో అన్ని 2 ఓట్ల 4 ఓట్లు వేసి నాకు గెలిపి 4 ఓట్లు వేసి గెలిపిస్తే నీకు 4000 ఇస్తా ఓట్ల 4 ఓట్లు వేసి నాకు గెలిపి 4 ఓట్లు వేసి గెలిపిస్తే నీకు 4000 ఇస్తా నేను ఇస్తా అన్నప్పుడు ఇస్తా నీకు ఇస్తా అన్నప్పుడు ఇస్తారుగా పక్క ఓకే అందరూ వస్తున్నారు బయటికి రాదు అరే బయటికి రాదు అరే బయటికి రా బాబోయ్ బాబాయ్ సరే కానీ ఓటేసినాను గెలిపియు ఏమంటున్నా నీకు జ్వరం వచ్చిందని చూపిస్తాను పైసలు ఓటేసి గెలిపిరి గెలిపిస్తే మీకు భూమి ఇస్తా జ్వరం వచ్చింది అంటారుగా
రియల్ పైసలు నువ్వు అయితే డూప్లికేట్ ఎందుకు అయితే ఇవి రియల్ ఏవి రియల్ ఏవి ఒరిజినల్ నోట్ అలాగైతే చూపి ఆయనకి ఇంకా ఆయనకి హాస్పిటల్ చూపించి నాకు మీ ఇంట్లో 4 ఓట్లే ఇవి 4 కోట్లు నీకే నాకే ఇవ్వాలి నన్ను గెలిపియాలి ఈ ఊరికి సర్పంచ్ అయితే లైట్లు నాకు ఓట్లు వేయాలి ఫస్ట్ డూప్లికేట్ నోట్లు కావాలి ఓటు వేసినారు గెలిపిస్తాయి మీకు ఇస్తాం సరే నువ్వు చదివాలి వాళ్ళ ఇందా ఏమంటా నువ్వు వచ్చి మాట్లాడిస్తా నాకే ఒకటే నువ్వు ఇడిగిరా ఇగో చూడియో ఇట్రా ఇట్రా మనోళ్ళు పిల్ల మనోళ్ళు అందరు రొట్టెలొడుతురారా నీకోసం 10 మనిషిని పెట్టిస్తా అలా ఓటేసి గెలిపించి బరాబర్ గెలిపిస్తా పక్క అది ఓటేసి గెలిపి దాచుకుంటా ఎందుకు నువ్వు ఇట్లా నువ్వు గెలిపి నీకు 10 మనిషిని పెట్టిస్తా ఇద్దరిని చెడిపోయిన ఆడదాన్ని గెలిపి బాగుంది గల్లీలో ఓడలేరా గల్లీలలో ఓడలేరు అరే అవు వినాయకర్ ఉందా నమస్తే 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 నేనేం చెప్పిన ఈ ఊరికి సర్పంచ్ అవుతున్నా నేను సరే మంచిది ఓటేసి నన్ను గెలిపి ఈ ట్యాంక్ అయితే కట్టి ఈ ట్యాంకీ కాదు నువ్వు ఏమంటారు నాకు ఓటేసి గెలిపిస్తే ఓటేసి నన్ను గెలిపి ఈ ట్యాంక్ అయితే కట్టి ఈ ట్యాంకీ కాదు నువ్వు ఏమంటారు నాకు ఓటేసి గెలిపిస్తే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఊరినే చేంజ్ చేస్తాను నాకు ఫస్ట్ ఈ ట్యాంక్ కట్టి సరే ఊరినే చేంజ్ చేస్తాను నాకు ఫస్ట్ ఈ ట్యాంక్ కట్టి సరే నాకు లీకేజీ సరే ట్యాంక్ అంతా మొత్తం పోతుంది ఇవన్నీ చేపిస్తావా చేపిద్దాం చేపిస్తా ఏమంటారు నీకు దీనికన్నా పెద్ద పనిలో పెట్టిస్తా ఏమంటారు కలెక్టర్ దగ్గర ఉంటాను నాకు మంచిగా ఓటేసి గెలిపిస్తే మీ ఇంట్లో ఎంత పెద్ద పనిలో పెట్టిస్తా ఏమంటారు కలెక్టర్ దగ్గర ఉంటాను నాకు మంచిగా ఓటేసి గెలిపిస్తే మీ ఇంట్లో ఎంత రావాలి రోడ్లు అందరికి ఓట్లు ఉన్నాయా 2 ఓట్లు నాకు వేయు 2 ఓట్లు నాకు వేసినావు అనుకో నేను నువ్వు ఎప్పుడు అన్ని చేస్తా ట్యాంక్ కనిపిస్తా అన్ని చేపిస్తా లీకేజ్ చేపిస్తా పక్కా వేపిస్తావు కాబట్టి అయితే చేపిస్తే ఇంకసరి ఓటేస్తా సరే ఓలా నాకు గెలిచినాక చేస్తారు కానీ గెలవకుండా గెలవకముందు చేసుకుంటేనే సరే రేపు నువ్వు ముందు చెప్తున్నావు కాబట్టి పైసలు కూడా పెట్టుకున్నా
చేపిస్తానప్పుడు చేపిస్తానప్పుడు వేపిస్తాను చేపిస్తా ట్యాంక్ కాదు అది లీకేజ్ అన్ని వేపిస్తాను నేను కట్టాలు చూపించగానే అయిపోయాను పని చేయించి పని చేపియాలి. సరే చేపిస్తా రేపటి నుంచే మొదలు పెట్టిస్తా. నేను ఇప్పుడు చెప్తున్నా ఎందుకంటే పైసలు ఉన్నప్పుడు పని మొదలు పెట్టి పైసలు ఎటు పోతాయి పైసలు ఎటు పని వెళ్ళిపోతుంది. చేపిస్తాం రేపు లేబర్ల నాళ్ళ నీళ్ళని నిలిపిస్తా నడిపిస్తా. నేను కూడా చెప్తున్నా ఫస్ట్ నాకు పని చేయి ఓటు ఇంకే మొత్తం ఖాళీ తెప్పిస్తా పక్క. సరే అదే మాట ఉంటా మాట తప్పదు. నమస్తే నమస్తే నమస్తే. నేను ఈ ఊరికి సర్పంచ్ అవుతుందా ఓటేషన్ గెలిపియాలి. నీకు కుదరనా నాకే కుదాలి ముంగ నాకే కుదాలి ముంగ ఏంటి బ్రో అంత మాట ఏమో నువ్వు మంచిగా ఓటేసి గెలిపిస్తే మీ ఇంట్లో 2 ఓట్లు నాకే రావాలి పక్క. నీకేం సమస్యలు ఉన్నా నేను నేర్పిస్తా. నీకు నడవనికి రాదా? నీకు ఏం కావాలి ఏమంటారు ఎలక్ట్రిక్ స్కూటీ కావాలా ఏది కావాలని చెప్పు. అయ్యో పైసలు లేక ఉన్నాయి నువ్వు తెప్పి ఇగో నువ్వైతే నాకు ఓటేసి గెలిపియు నీకు ఎలక్ట్రిక్ స్కూటీ ఇప్పిస్తా. మంచి ఫ్యాన్ అంటే ఫ్యాన్ కూలర్ అంటే కూలర్ ఎండాకాలం వస్తుంది మంచిగా కూలర్ పెట్టిస్తా నీకు ఇంట్లో చల్లగా ఉంటావు. నాకు ఓటు వేపిస్తే వేపిస్తావు కదా. పాము గుర్తు ఇప్పుడు చెప్తున్నా పాము గుర్తు ఇప్పుడు చెప్తున్నా పాము గుర్తు పాము గుర్తు కొట్టాయి. ఆడ పోయి మస్తు మంది చెప్తారు నీకు ఈ దానికి వేయదానికి కానీ నువ్వు పాము గుర్తు కొట్టాయి. నాకు పాము గుర్తు కొట్టాయి సరేనా. నమస్తే నమస్తే ఈ ఊరికి సర్పంచ్ అవుతున్నా ఎలక్షన్లలో నిలబడ్డా. నాకు ఓటు వేసి నన్ను గెలిపించాలి. గెలిపిస్తావుగా? నీ కాల ఆపరేషన్ అయిపోయింది కదా. ఫోటో కొడుతుండవు నీకు నాకు నువ్వు ఫోటోగ్రాఫర్ ఫోటో దిగుతూనే ఉంటారు కానీ మనం నాకైతే ఓటేసి గెలిపి పాము గుర్తు ఆడపోయి పాము గుర్తా తొండలు గుర్తా పాము గుర్తు ఓటే పాము గుర్తు ఆడపోయి పాము గుర్తా తొండలు గుర్తా పాము గుర్తు ఓటే పాము గుర్తు ఆడపోయి పాము గుర్తా తొండలు గుర్తా పాము గుర్తు ఓటే వేసేసాడు బాగా వేసేసాడు. సరేనా నీకేం సమస్యలు ఉన్నా నేను తీర్పిస్తా. మంచిది నీకు సమస్యలు ఏమున్నాయి చెప్పు నేను తీర్పిస్తా. పెళ్ళం కావాలి. సరే నేను పెళ్ళి చూసాడుగా ఏంటి బాబా అన్న ఇంకోసారి నేను తీర్పిస్తా. పెళ్ళం కావాలి. సరే నేను ప్యారీ సమాజ్ గయి పెళ్ళామంటే పెళ్ళాం వేపిస్తే పెళ్ళి వేపిస్తా. ఓటేస్తావుగా పక్క. పాము గుర్తు కొట్టాయి పాము గుర్తు కొట్టాయి సర్పంచ్ సార్ ఓటేసి నన్ను గెలిపి మన ఊరికి నిలబడుతున్నా ఎలక్షన్లలో నిలబడుతున్నా. నాకు ఏమంటే మన ఊరు నాకు నచ్చుతలేదు అందుకే మంచిగా చేద్దామని ఈ కాలువలు గీలువలు అన్ని మంచిగా చేపిద్దామని నిలబడ్డా. నువ్వు ఓటేసి గెలిపించినావు అనుకో ఈ ఊరిని మంచిగా చేపిస్తా. నీకు కాలు నొప్పి ఉంది కదా నీకు మంచిగా పట్టుకొని నడవని గిడ్డ చేపిస్తా. ఓటేసి గెలిపించాలి గెలిపిస్తా పక్కా. సరే నాకు అప్పుడు కూడా నాయనకు మాట వచ్చిందా నాయనకు చేసిన. సరే నమస్తే అయ్యా. నమస్తే
మన ఊరికి సర్పంచ్ లెక్క నిలబడ్డా. మన ఊరికి మన కాలనీకి నువ్వు నాకు ఓటేసి గెలిపియు. నీకేం సమస్యలు నేను నేర్పిస్తా. నీకు మంచి ఏమైనా ఇట్లా పట్టుకొని స్టాండ్ లాంటిది కావాలంటే నాకు ఇప్పిస్తా. నువ్వు ఊరినే మంచి చేస్తాను. నాకు ఇల్లు ఏమంటారు ఓటేసి గెలిపి. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు? 2 3 4 ఓట్లు నాకేసి గెలిపియు. సరే నాది ఇదే ఊరు. నాది ఇదే ఊరు. ఇట్స్ ఓకే. దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. నేను నీకు సర్పంచ్ నిలబడ్డా. అంతా కాదు నువ్వు అంతా కాదు. సర్పంచ్ లెక్క నిలబడ్డా. నాకు ఓటేసి గెలిపియు. నువ్వు ఓటేసి గెలిపిస్తే నీకు ఎకరాన్నా దగ్గర ఇస్తా. అది ఎకరాన్నా దగ్గర ఇస్తా నాకు ఓటేసి గెలిపిస్తే. ఆయనకి కాలు నొప్పి ఉన్నది సార్. చేపిస్తా అంటున్నా. చెప్పి మళ్ళా కాలు నొప్పి అంటే అంటే అవుతుందా మళ్ళీ? ఆయన ఓటేసి గెలిపి అని చేపిస్తా అంటున్నా. చెప్పి మళ్ళా ఇప్పుడు ఎంతో కొంత విరాళం ఎంతో కొంత పైసలు ఇస్తే ఆయన నీకు ఆశపడతాడు. ఎంతో కొంత పైసలు ఇస్తే ఆయన నీకు ఆశపడతాడు. ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొడతా. ఏమన్నా నువ్వు ముక్క సుక్కుంటే ఇట్లా తెలంగాణలో ఎట్లుంటారు సార్? ఇట్లా ఏమంటారు, ఒక 200 ఇచ్చి 90 ఇచ్చిన అనుకో నీ ఓటు మాకు ఏమంటాయి? 200 ఇచ్చి 90 ఇచ్చిన అనుకో నీ ఓటు మాకు ఏమంటాయి? ఏం చెప్పావు? నువ్వు ఫస్ట్ పైసలు తీసుకో. ఏమంటే సర్పంచ్ సాబ్ 90 రారే. అయ్యో 90 పోతా చాలా పైసలు చాలా పైసలు సరిపోతాయి అంట. నీకు మంచి చేపిస్తా. నీ కాళ్ళు నీకు అంతా పెద్ద మనిషికి మందు వద్దా అంట. పైసలే కావాలంట పెద్ద మనిషికి. పైసలు ఇచ్చిన. ఓకే ఇట్లుంటారు గాయస్ మన తెలంగాణలో అందరూ. ఓకే మూవ్ మరి. ఇప్పుడు ఆయన ప్రాబ్లం ఏంది ఏంటి అడుగు. నీ ప్రాబ్లం ఇప్పుడు నీకేమైనా ఉన్నాయా సమస్యలు? వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ఏ హాస్పిటల్ అన్న? ఏ హాస్పిటల్లో పోయినాను? ఏమన్నారు తీసుకొని పోతా నిన్ను. ఎందుకు చూడరు? చూస్తారు. ఆయనదే హాస్పిటల్ ఆయన పేరు మీద ఉన్నది. నేనే చూడరు చూస్తారు. ఆయనదే హాస్పిటల్ ఆయన పేరు మీద ఉన్నది. నేనే గెలిపిస్తా నీకు. సరేనా ఓటేజ్ గెలిపిస్తావుగా? అదే అంటదా పాము గుర్తు. ఎట్లుంటది బాబు ఒకసారి ఎట్లుంటది ఒకసారి చూపి. ఇట్లా ఉంటది. ఇంకా ప్రజాసేవ నమస్తే పోతున్నా. నా పేరా బన్నీ. నా పేరు బన్నీ. మన కాలనీకి సర్పంచ్ లెక్క నిలబడ్డా. ఓటేసి నన్ను గెలిపియు. నీకేమో ఇప్పుడు ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏమున్నాయి చెప్పు. అవి మస్తుగా అన్ని చేస్తా నీకు. చెప్పు. 5 బర్లు. 5 బర్లు. నాకు ఓటేసి గెలిపియు. బర్ల షెడ్ ఇటే ఇస్తా నీకు. బర్ల షెడ్ ఇచ్చి 5 బర్రెలు ఇప్పిస్తా. పచ్చి పొలం పచ్చి నీకు పొలం ఇస్తా. అద్దా ఇక్కడ ఆగు మాట్లాడదు. 5 నువ్వు మళ్ళీ వస్తావు. సరే నాకైతే ఓటేయి. నాకు ఓటేసి గెలిపి పక్క పొద్దుకు రా. అదే అంటారా పాము గుర్తు. నమస్తే. మన ఊరికి తాండకి కాలనీకి సర్పంచ్ లెక్క నిలబడ్డా. ఓటేసి దాన్ని గెలిపియాలి. గెలిపిస్తావు కదా? గెలిపిస్తా. నీకేమైనా సమస్యలు ఉన్నాయా? చాలా ఉన్నాయి సమస్యలు. చెప్పు. ట్యాంక్ కట్టాలి. ఏ ట్యాంక్ కట్టిస్తా. మోరీ ట్యాంక్ కట్టాలి. ఏ ట్యాంక్ కట్టిస్తా. మోరీ
ఈడ ఒక మోరి, ఆడ ఒక ట్యాంకీ, ఆ కాలనీలో ఒక ట్యాంకీ, 2 3 చేపిస్తా. నాకు ఒకటి వేసి గెలిపియాలి. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? 5 ఓట్లు నాకు వేసి గెలిపియు. సరేనా? ఓకే పక్క పక్క ఇంట్లో ముసలి గిట్ట వాళ్ళు అన్నారా? ఉన్నారు. ఆమె పింఛన్ ఎంత సరే? పింఛన్ రాదు. పింఛన్ రాదా? పింఛన్ రాదు అంటే ఆయన వాళ్ళ మొగుడు బతుకోండు కదా, అట్లా ఎడికేడా చెప్పు. సరే 4,000 కాకపోతే 5,000 పింఛన్ ఇప్పిస్తా, రాకపోతే వచ్చి స్టార్ట్ చేస్తా. ఓటు వేపియు, 5 ఓట్లు వేపియు. సరేనా? సరే పాము గుర్తు నా ఓటు, పాము గుర్తు.